డిక్లరేషన్ అమలు కోరుతూ బీసీ నేతల ఆమరణ దీక్షలో తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే బీసీ వర్గాలను కూడా మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బీసీ కుల గణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దన్నారు పల్లె రవి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యధికంగా వేదనకి, ఆవేదనకి, అన్యాయానికి గురవుతున్నటువంటి కులాలు ఏవంటే బీసీ కులాలు. బీసీలు ఇవాళ బిచ్చగాళ్లుగా మారేటటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. దీనికి తప్పనిసరిగా అంతిమంగా పరిష్కారం అమారెడ్డి డిక్లరేషన్ పేరిట, బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి కులగణన చేస్తామని చెప్పేసేటువంటి దాన్ని తక్షణమే అమలు చేయాలి. 2 స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపొద్దని చెప్పేసి, జరిపితే దాన్ని కూడా ఈ బీసీ సమాజం రాజకీయాలకు అతీతంగా, వైరుధ్యాలకు అతీతంగా, సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా బరాబరుగా తెలంగాణ కోసం ఏ విధంగా ఒకే లక్ష్యంగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళమో మళ్ళొక్కసారి ఈ తెలంగాణలో సామాజిక విప్లవం కోసం, బీసీల హక్కుల కోసం, బీసీ డిక్లరేషన్ అమలు కోసం బరాబరుగా కొట్లాడతాం. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నుంచి వంటి మొన్నటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు త్యాగం చేసినటువంటి వాళ్ళము బీసీలమే, త్యాగం చేసినటువంటి వాళ్ళము బీసీలమే, కొట్లాడినటువంటి వాళ్ళము, నిలబడినటువంటి వాళ్ళం మేమే. ఎత్తిన జెండా ఎత్తిన రోజు నుంచి లక్ష్యం సాధించే వరకు నిలబడినటువంటి వాళ్ళం బీసీలమే. ఇవాళ తెలంగాణలో మరొక సామాజిక విప్లవం కోసం ఇవాళ పోరాటం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఈ కులగణన చేయాల్సిందే. 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. చివరిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నది అంటే, బీసీ వర్గాలతోటి మీరు చెలగాటమాడతామంటే ఖబర్దార్, మీ తాట అదిస్తాం. మీకు ఏ విధంగానైతే అధికారం అప్పచెప్పినటువంటి ఈ వర్గాలు ఉన్నాయో అదే వర్గాలని మోసం చేస్తే, అందరిని మోసం చేసినట్టుగా, అన్ని వర్గాలను మోసం చేసినట్టుగా బీసీ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం తోలు తీస్తాం. అదే రాజకీయంగా సమాధి చేస్తామని ఇవాళ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం.